आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో మాట్లాడుతూ ఆయన 2-3 విషయాలు ప్రస్తావించారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు కొన్ని అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీదే లేదా తెలంగాణ ప్రజలు బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారని వారు చెప్పిన మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్లు వీరి పరిపాలన కారణంగా అసహనంతో ఉన్నారు ప్రజలని కూడా వారు అన్నారు. ఇక్కడ 2-3 విషయాలు గమనించాలి. 2014 ముందు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ 2026లో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ అని తీసుకున్నప్పుడు 3-4 రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా మొత్తం బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవాళ గడిచిన 10 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కడ ఉన్నది ఒక అంశం. బీఆర్ఎస్కు మించిన అభివృద్ధి నమూనా కొన్ని కేసీఆర్ ఆయన వ్యవహార శైలి విషయంలో ఆయన మాట తీరు విషయంలో కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. ప్రజల నుంచి కొంత అయిష్టత ఉన్నది, వ్యతిరేకత ఉన్నది. ఆ మేరకు ఆ ఫలితం వచ్చింది, వారు ఓడిపోయారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల కాలంలో ఏం చేస్తున్నారో అందరి అనుభవంలోనే ఉన్నది. బీజేపీ ఇవాళ మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి నమూనా ఏమిటి, అది తెలంగాణ కంటే భిన్నంగా ఉన్నదా? హైదరాబాద్ నగరం బ్రాండ్ నుంచి మొదలుకుంటే కనుక తెలంగాణలో పెరుగుతున్న నగరీకరణ, తమిళనాడు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో నగరీకరణ పెరుగుతూ ఉన్నది. తమిళనాడు ఇంకా ఎక్కువ ఉంది, తెలంగాణలో పెరుగుతూ ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా కంటే తెలంగాణ భిన్నమైన అభివృద్ధి నమూనాలు ఉన్నది. మరి దీన్ని మరింత వేగంగా తీసుకెళ్లే ప్రణాళిక వారి వద్ద ఏముంది? ఇది పాయింట్. వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలోనూ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఒక ఆల్టర్నేట్ను బీజేపీ ఏం చూపిస్తున్నది? అది ఇక్కడ తెలంగాణ సమాజం ముందు వస్తున్న ఒక అంశం. బీజేపీ నిజంగానే బీజేపీ ఒక అనివార్యం ఉన్నది, బీజేపీ తప్ప ఒక మార్గం లేదు అనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నదా? సాధారణంగా ఎక్కడైనా సరే ఇవాళ బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి భారీ ఎత్తున వలసలు ఇక్కడికి వస్తున్నాయి. ఈవెన్ దో రాజస్థాన్ నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, వివిధ రకాల ఉపాధులు పొందేవారు కొంతమంది. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే తెలంగాణకి ఎక్కువ మంది వస్తున్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో కూడా, బహుశా రాబోయే రోజుల్లో కూడా వచ్చే అవకాశాలే ఉన్నాయి. అన్నప్పుడు ఆయా రాష్ట్రాలలో బీజేపీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి నమూనా ఎట్లా ఉన్నది? వారు దానికి భిన్నంగా తెలంగాణలో అమలు చేసే అవకాశం ఉన్నదా? ఏ మాట కామాట కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి అప్పులు అని అంటున్నారో దాని మీద ఒక చర్చ, అది విడిగా మాట్లాడదాం. సాగునీటి రంగంలో కానీ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో కానీ తెలంగాణకు కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నమైన అభివృద్ధి నమూనాను నరేంద్ర మోదీ చూపించగలరా? ఇది బేసిక్ క్వశ్చన్. బహుశా దీనికి బీజేపీ దగ్గర ఏం సమాధానం ఉందో చూడాలి. మరొకటి, మిగతా రాష్ట్రాలలో బీజేపీలో ఐక్యత ఉన్నది లేదు, అధిష్టానం సీరియస్ కన్సర్న్ కారణంగా వారు ఐక్యంగా ఉన్నట్టు కనిపించవచ్చు. తెలంగాణలో ఆ పరిస్థితి ఉన్నదా? ఉన్న 2-3 నాయకుల్లోనే ఐక్యత లేదు అనే ఒక భావన ఉన్నది. ఇక్కడ కులగణన లెక్కలు తీసుకున్నా సరే ఎక్కువ మంది ఉన్నది తెలంగాణలో బీసీలు, ఆ తర్వాత ఎస్సీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి ఉన్నది? అది ప్రశ్న వస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు? ఒక ప్రశ్న వస్తుంది. ఎవరి కేంద్రంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు తెలంగాణలో? ఒక ప్రశ్న వస్తుంది. దీంతో పాటుగా మునిపెన్నడు లేని విధంగా బీసీలు తమకు రాజ్యాధికారంలో వాటా కావాలని, తామెంతో తమకంత ప్రజాప్రతినిధుల సంఖ్యలో తమ స్థానం ఉండాలని కూడా వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 2-3 విషయాలకు బీజేపీ దగ్గర సమాధానం ఉన్నదా? ఉంటే కనుక ఆ సమాధానాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచితే నిజంగానే బీజేపీ ఇక్కడ నిలబడడం అనివార్యం,
బీజేపీ వస్తేనే బాగుంటుందని ప్రజలు భావిస్తే కనుక దాన్ని ఎవరు అడ్డుకునేది లేదు. ఆ మేరకు ఆ ప్రభావం ఉంటుంది. దీంతోపాటు నిన్న నరేంద్ర మోదీ చేసిన మరొక వ్యాఖ్య, తమతో కలిసి నడిస్తే బాగుంటుంది అనే నవ్వుతూనే మాట్లాడిన వారు కానీ అన్యాపదేశమైన సంకేతమా అనే ఒక అనుమానం కూడా ఉన్నది రేవంత్ రెడ్డి విషయంలో. అంటే ఆయన आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. నవ్వుతూ మాట్లాడుతూ గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు ఇచ్చామని, హైదరాబాద్ రాబోయే రోజుల్లో గొప్ప అభివృద్ధి కేంద్రం అవుతుందని వారు అన్నారు. సరే, ఇప్పటికే హైదరాబాదు ఒక అభివృద్ధి సెంటర్గా ఉన్నది, అంతర్జాతీయ నగరంగా దీనికి పేరు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కనుక మరిన్ని ఎక్కువ నిధులు ఇస్తే ఆ బ్రాండ్ మరింత పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతవరకు మంచిదే. కానీ రాజకీయంగా తెలంగాణలో ఎలాంటి సమీకరణలు ఉండబోతున్నాయి నవ్వుతూ అన్నప్పటికీ కూడా తమతో కలిస్తే కనుక ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరుకుంటారు, లేదా మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారని చెప్పడం ఒక అంశం. రెండవది, బీజేపీ నాయకులు ఒక మాట అన్నారు, తెలంగాణ దశ దిశ మారబోతున్నది, పెను మార్పులు ఉండబోతున్నాయి మోదీ సభతో అని బండి సంజయ్ అన్నారు, కిషన్ రెడ్డి అన్నారు, మిగతా చాలామంది నాయకులు రామచంద్రరావు అన్నారు. కానీ ఆయన వచ్చి మాట్లాడిన మాటల్లో రాజకీయాలు 1-2 అంశాలు ప్రస్తావిస్తే కనుక అభివృద్ధి నమూనాకు సంబంధించిన విషయాలు, ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించాలని, విదేశాల్లో ఉత్సవాలు వేడుకలు వెడ్డింగ్ డెస్టినేషన్స్ వారు మార్చుకోవాలి, తగ్గించుకోవాలని, వీలైనంతగా స్వదేశీ వస్తూత్పత్తులపైన ఆధారపడాలని, ఇట్లాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినాయి. అంటే సీరియస్గా పొలిటికల్ కామెంట్ల కంటే కూడా రొటీన్గా మాట్లాడిన మాటలే ఉన్నాయి తప్ప ఒక రాజకీయ కార్యాచరణ, ఒక దశ దిశను బీజేపీ నాయకులకు ఇస్తున్నట్లుగా కానీ, లేదా తెలంగాణ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ కార్యక్రమాన్ని పెడుతున్నట్లుగానేమి అనిపించలేదు. మరి బహుశా ఆయన ఏ ఉద్దేశంతో కానీ చాలా సరళమైన మాటలే ఉన్నాయి, నవ్వుతూ మాట్లాడిన మాటలు. ఏపీలో కూడా ఇద్దరు కూటమి భాగస్వామి పక్షాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వారితో కలిసి వెళ్ళడము, అక్కడ ఏపీ ముఖ్యమంత్రితోనూ తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ఏపీ ఉప ముఖ్యమంత్రితోనూ వారు సరదాగా మాట్లాడినట్లుగా, ఏపీలో ఇంకా మరింత చనువు, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి, కూటమి కాబట్టి మాట్లాడే కనబడిందని బీజేపీ నాయకులు చెప్పినట్టు సీరియస్నెస్ కనబడలేదు. మరి వారి అంచనా ఏమిటో తెలియదు. థ్యాంక్ యూ.